ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్పొరేట్ వైద్యంపై స్పందిస్తూ ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈ మీటింగ్లో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ఉచితంగా అందిస్తే నష్టం ఏంటని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఇది కార్పొరేట్ వైద్యంకి సంబంధించి ఆరోగ్యశ్రీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. దాన్ని అందరు ముఖ్యమంత్రులు కొనసాగిస్తున్నారు కదా. రాజశేఖర రెడ్డి గారు పెట్టింది, జగను గత ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టాడు ఆంధ్రప్రదేశ్ని, కాబట్టి తీసేద్దాం, అది తీయట్లేదుగా. వ్యక్తిగతంగా ఆలోచించి దుర్మార్గంగా కక్షగా సాధించే దిశగా వెళ్తే ఇటువంటి పథకాలు తీసేయాలి. బట్ చంద్రబాబు నాయుడు గారు పీపీపీ అంటే ప్రైవేటు పబ్లిక్ పీపుల్ భాగస్వామ్యంతో ఈ పీపీపీ విధానంపై అటు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ విషయంలో కానీ వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ త్వరితగతిన అంటే ప్రతి ఒక్కరు కూడా హక్కు ఉంటుంది, ప్రజలు కూడా ప్రశ్నించవచ్చు. ప్రైవేటు భాగస్వామ్యం కూడా తాత్సారం చేయడానికి వీలు లేకుండా, ప్రభుత్వం కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా మూడు కలిసికట్టుగా వెళ్ళడం అనేది ఒకరి మీద ఒకరికి వీళ్ళు వేలెత్తి చూపిస్తారేమో, మనల్ని ఎండగడతారేమో భయంతో వెళ్తారు. కాబట్టి ఇది మంచి విధానం అనే దానిపై కూడా సీఎం దాని మీద కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఋషికొండను తెల్ల ఏనుగుగా మార్చారు. మనం చూసాం, బోడిగుండు కొట్టించేసి ఏం చేశారా అంటే కాస్ట్లీగా, అంటే చెప్పుకుంటే నవ్వులాట్లా ఉంటుందేమో కానీ నెంబర్ 2కి వెళ్ళే కమోడ్, వెస్ట్రన్ కమోడ్ 3.5 లక్షలు పెట్టి చేశాడు. ఒక్క వెస్ట్రన్ కమోడ్ అవసరమా అండి? పెద్ద హాల్ అంతా వాష్రూమ్ బాత్రూమ్ అంట. ఇది ఎందుకండి, దేనికోసం? అంటే నేను రాజుని, నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే రాజుని, నాదే రాజ్యాధికారం, ఇది రాజరిక పరిపాలన టైప్లో అలా ఫిక్స్ అయిపోయారు, ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. ఇప్పటికీ అలాగే బతికేస్తున్నాను నేను, ఇంకా ముఖ్యమంత్రి వెనక నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి అరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు. అంటే ఇంకా ఆ కళలోనే ఉన్నారు, ఆయన మెలకు రావట్లే. ఆ ఖర్చుతో మరో 2 కాలేజీలు వచ్చేవి. నిజంగా కమోడ్కే 3.5 లక్షలు అయితే ఎన్ని కోట్లు పెట్టుంటారో చూడండి. ఆ బోడిగుండు చేసేసి ఋషికొండని. తర్వాత పీపీపీ పై ఉద్దేశపూర్వక విమర్శలకు వెరవద్దు, నిజాలు నేరుగా ప్రజలకు చెబుదాం, కలెక్టర్ల మంత్రులకు చంద్రబాబు స్పష్టీకరణ. అయితే ఇక్కడ ఈ కార్పొరేట్ వైద్యం ఈ అంశం ఏదైతే ప్రస్తావనకు వచ్చిందో కలెక్టర్ల సమావేశంలో, ఎక్కడైతే పీపీపీ విధానంలో ముందుకెళ్తుందో మీరు దయచేసి అడ్డుపడద్దు కలెక్టర్లకి దిశానిర్దేశం చేశారంట. ఎందుకంటే ప్రభుత్వాలు కానీ మంత్రులు కానీ ప్రభుత్వ కొన్ని తీసుకున్న నిర్ణయాలకి దాన్ని ముందుకు తీసుకెళ్లేది మాత్రం ఈ మేధావులైన కలెక్టర్లే, ఐఏఎస్లు. తర్వాత దాన్ని లా అండ్ ఆర్డర్ పరంగా కానీ సమాజపరంగా చట్టం పరంగా కంట్రోల్లో పెట్టేది ఐపీఎస్ అధికారులు. సో సరైన ఐఏఎస్ అధికారులు కానీ ఉంటే మన మంత్రులు అధికార పార్టీ వాళ్ళు కొన్ని దిశానిర్దేశం చేస్తే వాళ్ళు మిగతా నడిపించుకుంటారు. బట్ ఇప్పుడు ఇవాళ రేపు అంతగా చేయట్లేదు. కొంతమంది మాత్రం దానికోసం కట్టుబడి చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఐఏఎస్ అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఐఏఎస్ అనేవాళ్ళు ఇప్పటికీ శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు, మనం చూడొచ్చు.